అందరికీ నమస్కారం అండి. త్వరలో శని త్రయోదశి వచ్చేస్తున్నది. శని త్రయోదశి రోజు శనిదేవుడిని ఎలా పూజించాలి? ఎలా పూజిస్తే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి ఎలా పూజించాలో, ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. శనిదేవుడు క్రమశిక్షణ నేర్పించే దేవుడిగా, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడిగా, సహనాన్ని, ఓర్పుని నేర్పించే దేవుడిగా చెప్తుంటారు. శనిదేవుడు జాతకంలో మంచి స్థానంలో ఉన్నట్లయితే మంచి ఫలితాలను, చెడు స్థానంలో ఉన్నట్లయితే చెడు ఫలితాలను ఇస్తాడు. శనిదేవుడు కొన్నిసార్లు ఊహించని లాభాలను ఇస్తాడు. అలాగే కొన్నిసార్లు ఊహించని కష్టాలను పెట్టి మనిషిని చాలా బాధ పెడుతూ ఉంటాడు. అలాంటి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అదే శని త్రయోదశి. ఈ నెలలో డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి తెల్లవారుజామున 2:26 ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి మళ్ళీ డిసెంబర్ 29, 2024 ఉదయం 3:32 ముగుస్తుంది. శని త్రయోదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శనివారము త్రయోదశి గనక ఉన్నట్లయితే దానిని శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి శివుడికి చాలా ఇష్టమైన రోజు. శనివారం విష్ణువుకి, త్రయోదశి పరమశివునికి ఇష్టమైన రోజు. అందువలన శని త్రయోదశి రోజు శివకేశవులతో పాటు శని భగవానుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేయాలి. శని త్రయోదశి రోజు శనిదేవుని శాంతింపజేసే పూజలు చేస్తే ఏల్నాడు శని, అర్ధాష్టమ శని మొదలైన శనిగ్రహ దోషాలతో బాధపడుతున్న వారికి ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి శనిగ్రహ దోషాలతో బాధపడే వారికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు కనుక నియమనిష్టలతో శని పూజ చేసినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శని త్రయోదశి రోజు ఉదయమే తలస్నానం చేసి శనిదేవునికి ఇష్టమైన నల్లని రంగు దుస్తులు ధరించి పూజలు చేయాలి. పడమరముఖంగా కూర్చొని నల్ల నువ్వులతో, నీటితో విఘ్నేశ్వరుడికి, శనిదేవుడికి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి తరువాత శని మంత్రాన్ని జపించాలి. పేదవారికి నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి. ఇలా నిష్ఠతో ఎవరైతే శనిదేవుని పూజిస్తారో వారి యొక్క కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి శని భగవానుడిదే కావాలనుకునేవారు నియమనిష్టలతో శనిదేవుని పూజించాలి. ఇంట్లో శనిదేవుని పూజ చేసుకోవడానికి కుదరకపోతే నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, నల్ల నువ్వులు తీసుకుని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయంలో శనిదేవుడికి నువ్వుల నూనె, నల్లని వస్త్రం సమర్పించి నల్ల నువ్వుల నూనెను నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. ఇలా ఎవరైతే శని త్రయోదశి రోజు శనిదేవుని పూజిస్తారో వారి యొక్క జాతకంలో ఏర్పడిన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. వారికి ఏర్పడిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.